నేను పుట్టాను, నువ్వు పుట్టావు. పుట్టే దాంట్లో మన ప్రమేయం ఏమన్నా ఉందా? మనం ఇష్టపడి పలానా దగ్గర పుట్టాలని పుట్టామా? లేదు. నువ్వు ఒక పెద్ద కులములో పుట్టి ఇది నువ్వు సాధించావా? ఈ దేశంలో నీకు ఇచ్చిన దేవుడిచ్చిన అవకాశమా? నువ్వు కావాలని పుట్టలేదు కదా. చిన్న కులములో పుట్టినటువంటి వాడు కావాలని పుట్టలేదు కదా. వాడు దురదృష్టవంతుడేం కాదు కదా. ఇది నీ ప్రమేయం లేదు. వాడు అలా పుట్టడం, నీవు ఇలా పుట్టడం నీ ప్రమేయం లేదు. వీరు చిన్న కులం, వాళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు పనికి మారినటువంటి వారని దరిద్రపు మైండ్తో ఉంటే నీ అంత మోటువాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. ఇది నేను సాధించలా, దేవుడిచ్చాడు. ఇప్పుడు నేను సాధించవలసినటువంటిది ఏమిటంటే సామాన్యమైనటువంటి వ్యక్తులకి నేను ఆసరాగా నిలబడాలి. నేను వారికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. నేను ఒక న్యాయాధిపతిగా ఉండాలి. అంటే నా చుట్టుపక్కల ప్రజల్లో నేను అందరినీ దగ్గరికి తీసుకొని న్యాయం చెయ్యాలి. నేను ఇలా ఉండాలి. నా పేటకు మేలు చెయ్యాలి, నా గ్రామానికి నేను మేలు చెయ్యాలి. నేను చావక మునిపే ఆ మంచి పేరు సంపాదించుకోవాలని ప్రతి మనిషిలో ఉంటే అది మానవత్వం, అది భారతదేశానికి గర్వకారణం.